ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, త్రయాహ్నిక దీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. శ్రీవారి నమూనా ఆలయంలో భక్తుల రద్దీ, కృష్ణాహారతి ఊంజల్ సేవల వీక్షణతో భక్తుల పరవశం. నమూనా ఆలయంలో ఆకట్టుకుంటున్న ఫల పుష్ప ప్రదర్శన, పుష్కర భక్తులకు టీటీడీ కానుక. పుణ్య స్నానాలతో కృష్ణమ్మ కళకళ, భక్తుల మదిలో కృష్ణా తరంగాల గలగల. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఏడాది పొడవునా జరిగే నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలు, ఊరేగింపుల్లో తెలిసి తెలియక జరిగే దోషాలకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలను చేయడం ఆనవాయితీ. శ్రీవారి పవిత్రోత్సవాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. 15వ శతాబ్దం వరకు 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరిగినట్టు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అనివార్య కారణాల వల్ల 1562లో నిలిచిపోయిన పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు 1962లో తిరిగి ప్రారంభించింది. అప్పటి నుంచి నేటి వరకు ప్రతి శ్రావణ మాసంలోనూ త్రయాహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా చేయడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణ వేదిక ప్రాంగణంలో ప్రతిరోజు ఉదయం శ్రీ భూ సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరుచి సేవలను వేడుకగా జరపనున్నారు. ఈ మేరకు ఆగస్టు 15వ తేదీన పవిత్ర సమర్పణ, ఆగస్టు 16న మహాపూర్ణాహుతి సమర్పిస్తారు. ఆగస్టు 14 నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీవారి విశేష పూజ, అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఇక అర్చన, తోమాల తదితర నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇక శనివారం రాత్రి శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంతోత్సవ మండపంలో ఆలయ అర్చకులు వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ జరిపారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వక్సేనుల వారికి విశేష అలంకరణ చేసి బంగారు తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడవీధుల గుండా స్వామివారిని వసంతోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చక స్వాములు పుట్టమనుతో మృత్సంగ్రహణం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించాక సేనాధిపతుల వారికి హారతులు సమర్పించారు. ఆపై పవిత్ర మండపంలోని యాగశాలలో వివిధ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. పవిత్ర సంగమ ఘాట్ జన ప్రవాహమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కృష్ణమ్మ హారతికి రోజురోజుకు భక్తజనం పెరుగుతున్నారు. గోదావరి, కృష్ణమ్మ కలిసే సంగమ స్థలం వద్ద ప్రత్యేక విద్యుత్ దీప కాంతులతో ఏర్పాటు చేసిన వేదికపై నవదుర్గల భావనతో నవహారతులను కృష్ణమ్మకు సమర్పించే ఘట్టం ఓ అపూర్వ దృశ్య కావ్యం. శనివారం సాయంత్రం సంగమఘాట్ మెట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కృష్ణా తరంగాలపై భక్తులను తాకే చల్లని గాలులు, ఆధ్యాత్మిక భావనలు వెదజల్లే హారతులతో సంగమఘాట్ ప్రాంతం కొత్త కాంతులతో మెరిసింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవారి నమూనా ఆలయానికి భక్తుల రాక పెరిగింది. ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైన ఈ ఆలయానికి ఇటు స్థానికులు, అటు పుష్కర భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళ స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. సాయం సంధ్య వేళ దీపాల వెలుగుల్లో జరిగే స్వామివారి ఊంజల్ సేవను వీక్షించే భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోతోంది. అలాగే ఆలయంలో మూలమూర్తి దర్శనానికి 4 వరుసల విధానం, ప్రసాదాలు అందజేయడం తదితర అంశాలు భక్తులకు తాము తిరుమలలోనే ఉన్న అనుభూతిని కలుగజేస్తున్నాయి. పుష్కరాల సందర్భంగా చంద్రబాబు గారు చాలా బాగా చేపించారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చాలా గుడి చాలా బాగా కట్టారు. మాకు తిరుపతిలో ఎలా ఉన్నారో స్వామివారు అలాగే ఉన్నారు. ఆ ప్రసాదాలు బాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రసాదానికి కవర్ ఇచ్చారు, చాలా బాగుంది. నా పేరు పద్మావతి అండి. గుడివాడ నుంచి వచ్చాము మేము.
నేను టీచర్గా వర్క్ చేస్తాను. అసలు స్వామివారిని ఇక్కడ చూసిన తిరుపతి అసలు ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా మాకు అసలు ఒళ్ళంతా పులకరించిపోయి ఎంత ఆనంద బాష్పాలతో నిండిపోయినాయి. అసలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని ఈ రోజు కూడా ఇదొక పని పెట్టుకుని ఈ రోజు సాయంత్రం పూట వచ్చి స్వామివారి దర్శనం చేసుకుందాము అనే అసలు ఎంత తృప్తితో ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇలా ఏర్పాటు చేసి తిరుమల చూడని వాళ్ళకు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా పెద్ద తిరుపతిని చూపించి ఎంతో పుణ్యం కట్టుకున్నట్లుగానే ఉంది. మాకు కూడా ఆ పుణ్యంలో భాగపాదం చేసి మాకు ఇంత ధన్యతను కల్పించినందుకు ఆ తిరుపతి దేవస్థానం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చాలా బాగుందండి. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం, వర్ణనాతీతం అనమాట అసలుకి. కృష్ణా పుష్కరాల్లో భాగంగా విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు భక్తుల మదిని విశేషంగా చూరగొంటున్నాయి. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలోని ఫల పుష్ప ప్రదర్శనశాల నిత్యం భక్తుల సందడితో దర్శనమిస్తోంది. వివిధ యుగాలకు సంబంధించిన ఘట్టాలు, కృష్ణా పుష్కరాల విశిష్టతపై ఫల పుష్ప ప్రదర్శనలు రూపొందించిన కళారూపాలు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడిస్తున్నాయి. అక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా లేక మరో మహా ఉత్సవం ఏదైనా జరుగుతోందా? ఇది విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో భక్తులకు కలుగుతున్న సందేహం. తిరుమల తిరుపతి దేవస్థానం కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయానికి తరలివచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో టీటీడీలోని వివిధ విభాగాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. టీటీడీ ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన భక్తుల మదిని పులకింపచేస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఫలపుష్ప ప్రదర్శనను కనులారా వీక్షించి తన్మయులవుతున్నారు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు శ్రీ మహావిష్ణువు అవతారాలు ఆకట్టుకుంటున్నాయి. ఫలపుష్ప ప్రదర్శనలో కృష్ణవేణి ప్రతిరూపం, శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిపై పాదం మోపడం, వాల్మీకి ఆశ్రమంలో రామాయణ గాథలు ఆలపించే లవకుశలు, పుష్కరుడి విశిష్టత, శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి ఉద్భవిస్తున్న పవిత్ర జల సంగమం, కన్యారాశిలోకి ప్రవేశిస్తున్న పుష్కరుడు, కన్యారాశిలో కృష్ణానది పుష్కరాల ప్రారంభం, గోవర్ధనగిరి కృష్ణుడు, పద్మ సరోవరంలో ఆకాశరాజుకు శ్రీ పద్మావతి అమ్మవారు లభించడం, ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు, నువ్వులతో తయారు చేసిన శ్రీ లక్ష్మీదేవి, మహాలక్ష్మి రూపాలు, గజం, వీణ, పూర్ణకుంభం, మయూరం తదితర రూపాలను దర్శించిన భక్తులు పరవశులవుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఫలపుష్ప ప్రదర్శనశాల విశేషంగా తరలివచ్చిన భక్తులతో కళకళలాడుతోంది. కృష్ణా పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. వరుస సెలవుల కారణంగా రెండవ రోజైన శనివారం భక్తుల సంఖ్య ఎక్కువైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని కృష్ణా తీరం పుష్కర స్నానమాచరించే భక్తులతో సందడిగా కనిపించాయి. వివిధ పుష్కర ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాల సమాహారం మీకోసం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి రైల్వే బ్రిడ్జి వరకు ఉన్న కృష్ణవేణి ఘాట్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించారు. రైల్వే స్టేషన్, కొత్త బస్టాండ్కు అతి సమీపంలో కృష్ణవేణి ఘాట్ ఉండడంతో పుష్కర స్నానం ఆచరించే భక్తులతో ప్రధాన రహదారులు, బ్యారికేడ్లు నిండిపోయి కోలాహలంగా కనిపించాయి. ప్రభుత్వం వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని చేసిన ఏర్పాట్ల వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతృప్తిగా స్నానమాచరించారు. గుంటూరు జిల్లాలోని పుష్కర ఘాట్లలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వేలాదిగా పుష్కర స్నానం ఆచరించేందుకు తరలి వస్తున్న భక్తులకు అవసరమైన రవాణా, పారిశుధ్యం, తాగునీటిని ప్రభుత్వం చక్కగా ఏర్పాటు చేసింది. పిండ ప్రదానాలు నిర్వహించుకోవడానికి పూర్తి స్థాయిలో షెడ్లను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా పుష్కర ఘాట్లు రెండో రోజు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు చిన్నారులకు, వికలాంగులకు, వృద్ధులకు సహాయపడుతున్నారు. వరుస సెలవులు కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తులు పుష్కర స్నానాలు చేశారు. కృష్ణా పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. రెండవ రోజైన శనివారం ఉదయమే భక్తులు పుష్కర ఘాట్లకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. ముఖ్యంగా విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమ ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఉదయం నుంచి ఇక్కడ రద్దీ బాగా కనిపించింది. నది మధ్యలో నిర్మించిన పుష్కర హారతి వేదిక
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో పాటు ఇక్కడ గోదావరి నది కృష్ణలో కలిసే పవిత్ర ప్రదేశం కావడంతో భక్తులు ఈ ఘాట్లో స్నానాలు ఆచరించడానికి తరలి వస్తున్నారు. కొందరు భక్తులు పౌరోహితుల సూచనల మేరకు పుణ్య స్నానాలను శాస్త్రానుసారం చేసి తర్పణాలు వదులుతున్నారు. ఇక విజయవాడలోని దుర్గా ఘాట్లోనూ భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరించారు. శనివారం ఉదయం నుంచే భక్తుల రాక పెరిగింది. ఈ ఘాట్ దుర్గమ్మ గుడి ఎదురుగా ఉండడం భక్తులకు బాగా తెలిసిన స్నానఘట్టం కావడంతో ఎక్కువ మంది భక్తులు ఈ ఘాట్ వద్దకు వస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ ఘాట్ ప్రకాశం బ్యారేజీని ఆనుకుని ఉండడంతో ఇక్కడ పుణ్యస్నానాలు భక్తులకు ప్రత్యేక అనుభూతిని పంచుతున్నాయి. అలాగే విజయవాడ పున్నమి ఘాట్ భక్తుల సందడి పెరిగింది. ఈ ఘాట్ను సుందరంగా నిర్మించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా చక్కని ఏర్పాట్లు ఉన్నాయి. శనివారం ఉదయానికే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివచ్చారు. మరోపక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇక్కడి అమరలింగేశ్వర ఘాట్లో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వచ్ఛమైన కృష్ణా జిల్లాలో భక్తులు స్నానాలు చేస్తూ కృష్ణమ్మకు వందనం సమర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం బీచుపల్లి పుష్కర స్నానాలతో కళకళలాడుతోంది. భక్తులు బీచుపల్లిలో పుణ్యస్నానాలు చేసి తరిస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో సులభంగా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్రాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణా నది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 గంటలకు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఆగస్టు 14వ తేదీ ఆదివారం నుంచి ఆగస్టు 16వ తేదీ మంగళవారం వరకు టికెట్లు అందుబాటులో లేవు. ఆగస్టు 17వ తేదీ బుధవారం 2726 టికెట్లు, ఆగస్టు 18వ తేదీ గురువారం 3315, ఆగస్టు 19వ తేదీ శుక్రవారం 4355, ఆగస్టు 20వ తేదీ శనివారం 488, ఆగస్టు 21వ తేదీ ఆదివారం 3150 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
తిరుపతి కోదండరాముడు తిరుచిపై కనువిందు చేశారు. ప్రతి శనివారం సాయంత్రం తిరుపతిలోని కోదండరామస్వామి వారికి తిరుచి వాహన సేవ జరుగుతుందనే విషయం విదితమే. ఈ మేరకు సీతాలక్ష్మణ సమేతంగా స్వామివారికి ఆలయంలోని ఉంజల్ మంటపంలో ఉంజల్ సేవ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచుపైకి చేర్చిన అర్చక స్వాములు కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని మాడవీధులలో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శివకేశవులకు ప్రీతికరమైన శ్రావణ మాసాన పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. నెల్లూరులోని శ్రీ సీతారామ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా అభిషేకించారు. ఆహ్లాదభరితంగా భక్తుల ఆరాధ్య నిలయంగా శ్రీరామ మందిరం అలరారుతోంది. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేశారు. 108 మంది భక్తులు 108 కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించగా అర్చకులు ఆ కొబ్బరి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చక్కగా అలంకరించిన స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మి ధనలక్ష్మి అలంకారంలో భక్తులను కటాక్షించారు. 1000, 500, 100, 50 కరెన్సీ నోట్లతో అమ్మవారిని అంతరాలయాన్ని అలంకరించిన తీరు ఆకట్టుకుంది. సువాసినులు అమ్మవారి ముందు బారులు తీరి సౌభాగ్యప్రదాయిని కుంకుమార్చనతో సేవించారు. దీపాలు వెలిగించి చల్లని తల్లికి నివేదించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. 9 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఇటీవల శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా జరిగిన కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం భక్తులకు పరవశానందించింది. ఉత్సవంలో భాగంగా నాగవల్లి పూజ, కంకణ ధారణ, మాంగళ్య పూజలు చేశారు. తరువాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల సహితంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. శివనామస్మరణతో భక్తులు పులకించారు. తెలుగు లోగిళ్లు వరలక్ష్మీ వ్రత శోభతో కాంతులీనాయి. ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో సౌభాగ్యాన్ని వసగే శ్రావణ లక్ష్మికి మనసారా స్వాగతం పలికి నీరాజనాలు పలికారు. ఆ విశేషాల దృశ్యమాలికను వీక్షిద్దాం. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయం సువాసినులతో నిండిపోయింది. అమ్మలగన్న అమ్మను సేవించే ముత్తైదువులతో ప్రాంగణం కలకలలాడింది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చగా మహిళలు అర్చకుల సూచనల మేరకు వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కూకట్పల్లిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారాన ప్రత్యేక పూజలు జరిగాయి. శిల్పకళా శోభితంగా కనువిందు చేసే ఆలయ గోపురం, ఆకట్టుకునే స్తంభాలు చూసినంత మేర ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ఫలాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మవారిని చక్కగా అలంకరించి పూజలు చేశారు. విశాఖ ఉక్కు నగరంలోని శ్రీ త్రిశక్తి అమ్మవారి ఆలయం సువాసనలతో కిటకిటలాడింది. శ్రీ మహాలక్ష్మి, శ్రీ దుర్గా, సరస్వతి అమ్మవార్లు ఒకే ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తుండటంతో త్రిశక్తి ఆలయంగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. పూలమాలలు, స్వర్ణాభరణాలతో వైభవంగా అలంకరించిన అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఆసీనులను చేసి మహిళలు సామూహికంగా కుంకుమార్చన జరుపుకున్నారు. సహస్రనామాల సహితంగా అమ్మవారికి సంపెంగులను సమర్పించి అర్చన పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సంతపేటలో శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సువాసినులు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. స్వర్ణ శోభితంగా కొలువుదీరిన అమ్మవారి ముందు ప్రణమిల్లి సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ వ్రతాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్లోని శ్రీకృష్ణ మందిరంలో వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి కలశారాధన, గణపతి, గౌరీ పూజలతో నిష్టగా వ్రతాన్ని ఆచరించి కర్పూర హారతులు సమర్పించారు. నిజామాబాద్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలను భక్తులు వేడుకగా జరుపుకున్నారు. అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించి షోడశోపచార పూజలు పూర్తి చేశారు.
అనంతరం సంప్రదాయ రీతిలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ఆర్టీసీ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజలను వేడుకగా నిర్వహించారు. విశేషించి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి జరిపిన విశేష ఆరాధనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బారులు తీరి అమ్మవారి దర్శనం చేసుకుని శ్రద్ధగా వ్రతాన్ని పూర్తి చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సికింద్రాబాద్ ఉప్పల్ వెలుగుగుట్టలో వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం శ్రావణ శోభతో సందడిగా కనిపించింది. అమ్మవారి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని కర్పూర హారతులు సమర్పించారు. సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధ శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయంలో శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన వేదికపై శ్రావణ మహాలక్ష్మిని విశేష అలంకరణలో కొలువుదీర్చి షోడశోపచార పూజలు జరిపారు. హైదరాబాద్ సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చక స్వాములు ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. కంకణ ధారణ, విశ్వక్సేన ఆరాధన, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను మనోహరంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 088722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి దేవస్థానంలో గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. దేవగురువు బృహస్పతి సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశించిన శుభ తరుణాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి శతకలశాభిషేకం, వివిధ రకాల సుగంధ భరిత ద్రవ్యాభిషేకం, పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలను వేడుకగా జరిపారు. అనంతరం పలు రకాల పుష్పాలతో స్వామివారి విగ్రహాన్ని సుందరంగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శివయ్య జ్ఞాన స్వరూపమైన దక్షిణామూర్తికి జరిగిన అభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొని ధన్యులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాసనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీవారి ఆలయం ముందు నాదనీరాజనం వేదికపై శనివారం నిర్వహించిన వీణావాద్య కచేరీ వీణుల విందుగా సాగింది. చెన్నైకి చెందిన శ్రీమతి నిర్మలా రాజశేఖర్ వీణావాద్యంతో పలికించిన సంకీర్తనలు అలరించాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 74,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 55 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.